హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చిల్లి ఒక కూతురు. కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తితో పూజ చేసుకున్నవారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను కూడా విశిష్టమైనవిగా భావించి అంతే భక్తితో పూజ చేస్తారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన మార్గశిర మాసం అంటే శ్రీ మహాలక్ష్మికి కూడా మక్కువ ఎక్కువ కాబట్టి ఈ నెలలో వచ్చే గురువారాలు ఎవరు లక్ష్మీ పూజ చేస్తారో వారిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేసుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. మామూలుగా మనం లక్ష్మీదేవికి శుక్రవారం రోజు పూజ చేస్తాం కదా, కానీ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పూజ గురువారాలు చేసుకుంటాం అన్నమాట. మార్గశిర గురువారం పూజని మార్గశిర లక్ష్మీవారం పూజను కూడా అంటారు. దీన్ని వ్రతంలా కూడా ఆచరిస్తారు. వాళ్ళు మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు, పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని కలుపుకొని 5 గురువారాలు వ్రతంలో ఆచరించుకొని పూజ చేసుకుంటారు. మేము అలాగే పూజ చేసుకుంటాం. కానీ నైవేద్యాలు మాకిష్టమైనవి మేము వండుకుంటాం అన్నమాట. అంటే మామూలుగా వ్రతంలో ఆచరించే వాళ్ళు మొదటి గురువారము పులగము, రెండో గురువారము పరమాన్నము అని ఇలాగే నైవేద్యాలు ఉండాలని వ్రతం కథలో ఉంటుంది. మేము అలా కాకుండా మాకిష్టమైన నైవేద్యం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఏ నైవేద్యమైనా వండి మొత్తం వ్రతంలాగే చేసుకుంటాం. కానీ వ్రతంలా భావించి కాకుండా పూజలా చేసుకుంటాం. ఎలా అంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకుంటామండి అలాగే పూజ చేస్తాం. కానీ శ్రావణ మాసంలో శుక్రవారాలు పూజ చేసుకునేటప్పుడు మనం కూడా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని పూజ చేస్తాం కదా. కానీ మార్గశిర మాసంలో అలా కాదండి. ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు తలలో దువ్వెన పెట్టి చిక్కు తీసుకోకూడదండి. అంతేకాకుండా తలకి నూనె రాసుకోకూడదు. అదే కాకుండా ఈ గురువారం పూజ చేసుకునేటప్పుడు ఆ రోజు తలస్నానం కుంకుడుగాయతో కానీ షాంపూతో కానీ చేయకూడదండి. మామూలుగా తలస్నానం చేయాలి. ముందు రోజే తలస్నానం చేసుకొని ఉంటే ఆ రోజు షాంపూ కుంకుడుగాయ పెట్టే పని లేకుండా చేయాలన్నమాట. ఈ గురువారాలు శుచిగా ఉండాలి. మామూలు పూజ మనం ఏది చేసినా శుచిగానే చేస్తాం కదండి. అలాగే సూర్యోదయం సూర్యాస్తమం సమయంలో నిద్రపోకూడదు. అంతేకాకుండా సద్దివి ఏమీ తినకూడదు. అంటే నిల్వ ఉన్న పదార్థాలు ఏమీ తినకూడదండి. ఇలాగా కొన్ని నియమాలు పాటిస్తూ ఈ మార్గశిర మాస గురువారాలు పూజ చేసుకోవాలండి. ఇలాగా మనం స్నానం అంతా చేసుకొని శుభ్రంగా ముందు తులసమ్మ దగ్గర, తర్వాత గుమ్మానికి పూజ చేసుకొని అప్పుడు మనం లక్ష్మీదేవి పూజ దగ్గర కూర్చుంటామండి. ఎప్పటిలానే ఏ విఘ్నాలు రాకుండా తొలి పూజ గణపతికి పూర్తి చేసుకోవాలి కదండి. వినాయకుడికి నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకొని పూజ ముగించిన తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ మొదలు పెట్టుకుంటాం కదండి. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మామూలుగా మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎలా పూజ చేస్తామండి అలాగే కొంతమంది ఇక్కడ కలశం కూడా పెట్టుకొని పూజ చేసుకుంటారండి. చెప్పాను కదండి, మేము మామూలుగా శ్రావణ శుక్రవారం ఎలా పూజ చేసుకుంటామో అలాగే ఇక్కడ మేము ఐశ్వర్య దీపం కూడా పెట్టుకుంటాం. అదేనండి, ఉప్పు దీపం కూడా వెలిగిస్తాం అన్నమాట. మామూలుగా దీపంతో పాటు ఉప్పు దీపాన్ని కూడా వెలిగిస్తాం. అమ్మవారికి పసుపు కుంకుమను కూడా సమర్పిస్తామండి. అమ్మవారికి చిట్టి గాజులతోనూ కుంకుమతోనూ పూలతోనూ పూజ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మేము అమ్మవారికి అష్టోత్తరము, లక్ష్మీ అష్టకము, లలితా సహస్రనామము, కనకదార స్తోత్రము చదువుతామండి. ఉదయము సాయంత్రం వేళలో లక్ష్మీ అష్టకము, లక్ష్మీ అష్టోత్తరము, కనకదార స్తోత్రం మాత్రం చదువుకుంటాం. మామూలు శ్రావణ మాసాల్లో చేసే శుక్రవార పూజలో మనం ఏం చేస్తాం, ఉదయం కుదరపోతే సాయంత్రం పూటన్న లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదండి. కానీ ఇక్కడ అలా కాదండి, ఉదయం పూజే చాలా ముఖ్యమైనదన్నమాట. పూజ కూడా ఏమీ తినకుండా తాగకుండా చేస్తేనే ఉత్తమమైన ఫలితం ఇస్తుందంటారు. అందుకే సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి చాలా ముందుగా పూజ ముగించుకోవడం చాలా మంచిదండి. అందుకే ఎంత తొందరగా నిద్రలేచి పూజ చేసుకుంటే అంత మంచిదన్నమాట. మేము అన్ని గురువారాల్లో లక్ష్మీ పూజ చేసుకున్నా మామూలుగా మార్గశిర లక్ష్మీ వారపు నోము కథ ఉంటుందని చెప్పాను కదండి. ఆ కథ చెప్పుకొని అక్షింతలు కూడా వేసుకుంటామండి. ఆ కథ ఏంటో చూద్దామా అండి. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉంటుందండి. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మ చేసుకొని ఆడుకుంటుందన్నమాట. ఆమె సవత్తల్లి ఆమె బిడ్డను ఎత్తుకున్నందుకు ఆ బాలికకు బెల్లం ముక్క ఇస్తూ ఉంటుంది. ఆ బెల్లం ముక్కనామ ఆ లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెడుతూ ఉంటుందన్నమాట. కొన్ని రోజులకి ఆమెకి యుక్త వయసు వచ్చేస్తుంది కదా, అప్పుడు ఆమెకు పెళ్లి చేస్తారు. ఆమె అత్తగారింటికి వెళ్ళేటప్పుడు
ఆ లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. దాంతో మహాలక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఆమె అత్తవారిల్లు సకల సంపదలు కలిగి ఉంటాయన్నమాట. పుట్టిల్లు మాత్రం గర్భదరిద్రంతో ఉంటుందన్నమాట. ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముడిని రప్పించి ఒక చేతికర్రని తొలిపించి అందులో వరహాలు వేసి అతనికి ఇచ్చి పంపుతుంది. అతనేమో దాన్ని తీసుకుని వెళుతూ దారిలో ఒక చెట్టు దగ్గర పెట్టి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తాడు. అంతలో ఆ ద్రోవలో వెళ్ళే ఒక అతను ఆ కర్రను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అతను కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి కర్ర కోసం వెతికితే ఆ కర్ర కనిపించకపోయేసరికి ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్ని రోజులకి తమ్ముడికి కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగితే అతడు మళ్ళీ ఎప్పటి వల్లే పరిస్థితి అలాగే ఉందని చెప్తాడనమాట. అందుకామె విచారించి ఒక చెప్పుల జోడి నిండా వరహాలు పోసి దానిపై గుడ్డగప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందని చెప్పి అతనికి ఇచ్చిందనమాట. అతడు వాటిని తీసుకుని పోతుండగా దారిలో అతనికి దాహం వేసింది. అందుకే వాటిని అతడు చెరువు గట్టు మీద పెట్టి నీరు తాగటానికి చెరువులో దిగుతాడు. ఇంతలోకి ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల జతను పసిగట్టి వాటిని నోటితో కరుచుకొని పోయింది. అతను గట్టు మీదకి వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. వెతికి వెతికి ఇక ఏం చేయాలో తోచక ఇంటికి వెళ్ళిపోయాడు. మరి కొన్నాళ్ళకి ఆమె తన తమ్ముడిని రప్పించి మళ్ళీ తన పుట్టింటి పరిస్థితి ఎలా ఉందని అడిగింది. అప్పుడు అతను జోళ్లు పోయినవని చెప్పితే అక్క కోపగించుకుంటుందని భయపడి ఆ సంగతి చెప్పకుండా అచ్చడి పరిస్థితి ఎప్పట్లాగే ఉన్నదని తెలిపాడు. అది విని ఆమె ఈసారి గుమ్మడికాయలో వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చిందనమాట. దాన్ని తీసుకొని వచ్చినప్పుడు అతడు చెరువు గట్టు మీద దాన్ని పెట్టి నీటిలోకి దిగాడు. అప్పుడే ఆ దారిలో వెళుచున్న కోమటి ఒకతను ఆ చక్కటి గుమ్మడికాయ ఉండేటి చూసి దానికి పట్టుకుపోయాడు. తర్వాత కొంతసేపటికి మళ్ళీ వాళ్ళ తమ్ముడు చెరువు గట్టు మీద వచ్చి చూసేసరికి గుమ్మడికాయ లేదు కదా. దానికోసం వెతికి వెతికి కనిపించకపోయేసరికి ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆమె తమ పుట్టింటి సంగతి తెలుసుకోవడానికి వెళ్ళి నోమి పట్టించినచో దరిద్రము తీరునని తలచి తల్లిదండ్రులు తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఒకనాడు ఆమె తల్లితో, ఈవేళ మార్గశిర లక్ష్మీవారం కనుక మనము నోము చేసుకుందామమ్మా, నీవు ఎంగిలి పడకు అని చెప్పింది. ఆమె అట్లే అని చెప్పి పిల్లలకి చెద్ది పెట్టుచు అలవాటు ప్రకారం ఒక ముద్ద నోటు వేసుకుంది. ఇక అంతలో కుమార్తె వచ్చి నోము నోచులకు స్నానం చేయమని చెప్తే ఆ తల్లి ఆమెతో, అమ్మ పిల్లలకి సర్ది పెడుతూ మర్చిపోయి నేను ముద్ద నోట్లో వేసుకున్నానని చెప్పాను. అది విని ఆమె వారికి భాగ్యం కలుగుట కష్టం కుమార్తె వచ్చి మాత్రం నోము నోచుకుని తల్లికి నోములో రెండో లక్ష్మీవారం చేయవలసిందని చెప్పి అప్పుడు ఆమె తల్లితో నోట్లో ఆమె మర్చిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి చెప్పింది. అయ్యో ఈ వారం కూడా వృధా అయిపోయిందని ఆమె మాత్రం నోము నోచుకుంది. తర్వాత మూడో లక్ష్మీవారం ఆమె రాగానే తల్లితో, అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండు, నోము నోచుకో అని గట్టిగా చెప్పింది. ఆమె అట్లా అని చెప్పి పిల్లలకి తలదూవుచు తాను తలదూవుకుంది. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానం చేయమని చెప్పగా తల్లి మర్చిపోయి తలదూవుకున్న సంగతి తెలిపింది. ఇది విని దరిద్రులను బాగు చేయుట మానవులకు సాధ్యం కాదని అనుకొని తానే నోము నోచుకుంది. కొద్ది రోజుల్లో 4వ లక్ష్మీవారం వచ్చింది. ఈ వారమైనా తల్లిచే నోము నోపించవాలని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూత వేసింది. తాను తన పనులు చేసుకొని చుండగా ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపండ్లు తిని వాటి పై తొక్కలను ఆ బల్ల సందు నుండి గోతిలో పడేశారు. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాల విడిచే ఓ తొక్కలను తినిందనమాట. అంతలో కుమార్తె వచ్చి బల్ల తీసి తల్లిని స్నానం రమ్మని పిలవగా ఆమె తాను అరటిపళ్ళు తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోము నోచుకుంది. ఇంకా 5వ వారం అన్నా అమ్మతో నోము నోయించాలని నిశ్చయించుకొని ఆమె వాళ్ళ అమ్మ చెంగుని తన చెంగుకు ముడి వేసుకొని తన వెంటూ త్రిప్పుచ్చు పనులన్నిటినీ ముగించుకున్న తర్వాత ఆమె చేత కూడా స్నానం చేయించి నోము నోపించును. కూతురు పూర్ణకుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించింది. తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. దానికి కారణమేమిటని మహాలక్ష్మీదేవిని అడగ్గా అందుకప్పుడు ఆమె ఇలా చెప్పింది. అమ్మాయి, నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకున్నప్పుడు నీ సవత్తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టింది. అందుచేతనే నేను ఆమె నైవేద్యం పుచ్చుకోవట్లేదని అంది. అప్పుడు కుమార్తె, తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భోగభాగ్యాలు కలుగజేయమని కోరి ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నరాలు చేసుకుంది. తర్వాత సంవత్సరం ఆమె తల్లితో నోము పట్టించి మొదటి వారము పులగము, 2వ వారము పరమాన్నము, 3వ వారము ముద్ద కుడుములు, 4వ వారము చిత్ర కలమాన్నములు, 5వ వారము అయిన పుష్యమాసము లక్ష్మీవారం నాడు పూర్ణ కుడుములు నైవేద్యం పెట్టించి నోమును పూర్తి చేయించింది. పిమ్మట నామె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తులతూగుతుండ్రి.
పైన చెప్పిన విధంగా మార్గశిర మాసమున వచ్చు 4 లక్ష్మీ వారముల నోము నోచుకొని పుష్యమాసమున మొదన లక్ష్మీ వారం నాడు పూర్ణ కుడుములు మహాలక్ష్మికి నైవేద్యం పెట్టవలను. నోము నోచుకున్న వారము ఈ కథ చెప్పుకొని అక్షంతలు వేసుకోవాలి. తర్వాత ముత్తైదులతో సహపతి భోజనం చేయాలి. ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి, ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగా ఈ లక్ష్మీదేవి కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలండి. ఇలాగ మేము అన్ని వారాలు పూజ చేసుకుంటాము, అక్షింతలు వేసుకుంటాము. మధ్యలో ఏదైనా వారం అడ్డొచ్చినా తర్వాత వారం మామూలుగా పూజ చేసుకుంటామండి. ఇదండి మా లక్ష్మీ వారం మేము చేసుకునే పూజా విధానం. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.